అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గయ్య, నా భార్య పేరు గంగా భవాని. మేము బరోచడనాయికి వచ్చి 10 years అవుతుందండి. ఊర్లో ఏంటంటే చిన్న వాక్యం చెప్పి ఒక అర్ధ గంటలో ముగించేసేవారు. అక్కడ ఏంటంటే ఇలా ఉండాలి అలా ఉండాలని ఏం చెప్పలేదు మాకు. మేము కూడా బాప్తిసం తీసుకునేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నాం అన్నదే మాకు క్లారిటీ తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక ఎందుకోసం దేవుడిని మనం తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ మాకు శ్రీనివాస్ అన్న, దీపక్క మీరు ఇలా ఉండండి, మీరు ఇది పట్టుకుంటే వాక్యం ద్వారా మీరు శ్రమల నుంచి బయటకు వస్తారు, ఇవన్నీ చెప్పేవారు. ఫస్ట్ ఇలా చెప్తున్నారేంటని మేము కూడా అనుకున్నాం. కానీ బైబిల్ నేర్చుకోవడం వల్ల పిల్లలు అండర్స్టాండింగ్, కిడ్స్ అనాలిసిస్ ఇవన్నీ వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటున్నారు. వాళ్ళు రోజు డైలీ అనాలిసిస్ పెడుతున్నారు. ప్రతిదీ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాము. ఇప్పుడు మాకు అప్పట్లో ఆర్థిక ఇబ్బంది బాగా ఉండేది, తినడానికి కూడా ఉండేది కాదు. మాకు ఇప్పుడు అన్నీ సమకూర్చి దేవుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ బరోచడనాయి మీద చాలామంది తప్పుడు అపోహలు సృష్టించి వాటి ద్వారా ఇంకా వాక్యాన్ని ఆపుదామని చూస్తున్నారు. వాళ్ళకి అవకాశం లేకుండా దేవుడు అన్నీ క్లియర్ చేస్తాడని నమ్ముతున్నాం. ఎప్పటి నుంచో మేము వాక్యం వింటున్నాం. ఆ వాక్యంలో సత్యం ఉంది. మేము విన్న వాక్యంలో మేము బలపడ్డాం. ఒక రకంగా మా నాన్నగారు కూడా మారారు. మా అమ్మగారికి ఆరోగ్యం స్థితి బాగుంది. ఇందువల్ల ప్రతి ఒక్కరి లైఫ్ బాగుంది. నా చుట్టుపక్కల వారిని చూస్తున్నాను. కానీ వీళ్ళు వేసే బరోచడనాయి మీద రాంగ్ అపోహలు తీసుకొస్తున్నారు వాళ్ళు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భవాని. మేము హిందూస్. మేము కొన్ని సందర్భాల్లో కొన్ని చర్చెస్కి వెళ్ళాం, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి వాక్యాన్ని, ఇటువంటి సంఘాన్ని మేము చూడలేదు. అక్కడ నేర్పించేది ఏంటంటే కానుకల కోసం ఒక అరగంట సేపు వాక్యం వాళ్ళకి వచ్చింది చెప్పేసేసి ముగించి పంపించేసేవారు. మేము ఇదేనా వాక్యం అంటే ఇలా ఉంటుందా, సంఘం అంటే ఇలా ఉంటుందా అని ఆలోచన వచ్చేది. కానీ ఇక్కడ మేము బరోచడనాయికి వచ్చాక నిజమైన వాక్యం అంటే ఏంటి, దేవుని స్వభావం ఏంటి, దేవుడి ప్రేమ ఏంటి అన్నదే మేము తెలుసుకున్నాము. తెలుసుకుని దాని ప్రకారం జీవించడం అన్నది ఇక్కడ మాకు దీపక్క, శ్రీనివాస్ అన్న వాళ్ళు ప్రాక్టికల్గా ఉండి మాకు నేర్పించారు. మేము బరోచడనాయికి రాకముందు మా లైఫ్ సమాధానం ఉండేది కాదు, గొడవలు, అండర్స్టాండింగ్ ఉండేది కాదు భార్యాభర్తల మధ్య. ఇప్పుడు ప్రతి విషయంలో ఒకరినొకరిని అర్థం చేసుకుని, ఒకరినొకరిని తగ్గించుకొని భార్యాభర్తలు ఒకరికొకరు లోబడి ఉండటం అన్నది మేము నేర్చుకుని దాని ప్రకారం మా లైఫ్ లీడ్ చేయడం మేము అది చేయగలుగుతున్నాం. ఇప్పుడు దీపక్కనే ఆమె దేవుడు అని చెప్పారు అని మీరు అన్నారు కదండి. ఇప్పుడు మాథ్యూ 10:19-20లో తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు, మాట్లాడేది మీరు కారని వాక్యం చెప్తుంది కదండి. మరి అలాంటప్పుడు ఆమెలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి దేవుడు ఆత్మ ఉన్నప్పుడు దేవుడు ఆత్మే మాట్లాడుతుంది, అపవిత్రాత్మ ఉంటే అపవిత్రాత్మే మాట్లాడుతుంది. కానీ మీరు దేవుడు ఆత్మని కూడా ఈమె దేవుడిని అని చెప్పుకుంటుంది అని అనడం అది కరెక్ట్ కాదు కదండి. నిజమైన బోధ, దేవుడి బోధ అన్నదే మేము గ్రహించగలుగుతున్నాం కాబట్టి, ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి మేము నేర్చుకోగలుగుతున్నాం కాబట్టి, ఆమెలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి మేము నమ్ముతున్నామండి. కానీ మీరు ఆమెకి దయ్యం పట్టింది, ఆమెను మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీకు మాట్లాడుతున్నారు. కానీ దయ్యం పట్టిన బోధ ఏంటో, దేవుడి బోధ ఏంటో మేము తెలుసుకోలేని అంత పరిస్థితులు అయితే లేమని. ఎందుకంటే ఏది యోగ్యమైనదో ఏది అయోగ్యమైనదో వాక్యం మాకు ముందుగానే నేర్పించిందని. యోగ్యమైనది కాబట్టి ఈ బోధలో మేము నిలిచి ఉన్నాము. దయ్యం పెట్టిన బోధ అయితే మా బ్రతుకులు ఇలా సంతోషంగా మేము ఉండలేం కదండి.
దేవుడితో బోధింపబడుతున్నాం కాబట్టి ఇక్కడ 250 మంది ఫ్యామిలీలు సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఆమెకి కాళ్ళ మొక్కుతున్నారని చెప్తున్నారు కదండి, బైబిల్లో వాక్యమే చెప్తుంది. ఎలీషా ప్రవక్త దగ్గరికి సునియమరాలు వచ్చి కాళ్ళ మొక్కుతుంది. వాక్యమే ఉంది కదండి, మీ వాక్యం ఏది చెప్తుందో అదే మేము చేస్తున్నాం. వాక్యానికి విరోధంగా అయితే మేము ప్రవర్తించట్లేదు, వాక్యానికి వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదు. అండ్ బ్రెయిన్ వాష్ మాకు చేస్తున్నారు అంటున్నారు కదా, బ్రెయిన్ వాష్ మాకు చేయట్లేదండి, మా బ్రెయిన్లో వాక్యం ఉంది. బ్రెయిన్ వాష్ మీకు జరుగుతుంది కాబట్టి మధ్యలో చిన్న క్లిప్పింగ్ తీసుకొచ్చి మీకు ఇచ్చినప్పుడు మీరు అది దీని వెనకాల ఏముంది, ఇది ఎన్ని సంవత్సరాల క్రితంది, దీని వెనకాల ట్రూత్ ఏంటన్నది మీరు తెలుసుకోకుండా బ్రెయిన్ వాష్ మీకు జరగడం వల్ల ఆ వీడియోని మీరు నమ్మి యూట్యూబ్లో వేయడం జరిగింది. కానీ మా బ్రెయిన్లో వాక్యం ఉంది కాబట్టి మాకు వాక్యం ఏం చెప్తుంది, విని దాన్ని బట్టి విమర్శన చేయకూడదు, చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చకూడదని వాక్యం చెప్తుంది. కాబట్టి మేము ఎవరిని తీర్పు తీర్చకుండా ఫస్ట్ ఏం జరుగుతుందని మేము ఆలోచించడం మాకు ఇక్కడ బరకేడనైలో వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. దేవుడి బోధ ఎలా ఉంటుంది, దేవుడి బోధ అంటే ఏంటి, దేవుడికి సాగిలు పడడం అంటే ఏంటి అంటే ఎదుటి వారి మీద నిందలు వేయడం అది దేవుడి బోధ కాదు, దెయ్యం బోధ. దేవుడి బోధ అన్నది ఎదుటి వారిని ప్రేమించడం, వాళ్ళ ఆపదలు ఉంటే రక్షించడం అన్నదే దేవుడి స్వభావం. కానీ ఎదుటి వారి మీద నిందలు వేయడం అన్నది అది దెయ్యం బోధ అండి. కానీ యవనస్తుల కోసం మీరు అంటున్నారు కదా, యవనస్తులు బందీలై ఉన్నారు అని. కానీ యవనస్తులు మీరు అన్నట్టు బరోక్ ఎడనాయక్ రాకముందు బందీలై ఉన్నామండి. బరోక్ ఎడనాయక్ వచ్చాక యవ్వనస్తులందరూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇవన్నిటి నుంచి బయటకు వచ్చి విడుదల పొందుకున్నారండి. ఇక్కడ నిజమైన వాక్యం దేవుడు ఏం బోధిస్తున్నారో, ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలి అన్నది కళ్ళు తెరవబడ్డాయి. కాబట్టి ఇక్కడ యవ్వనస్తులందరూ ఇప్పుడు సంతోషంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారండి. ఇప్పుడు యవ్వనస్తులు తల్లిదండ్రులు ఎంతో దుఃఖపడుతున్నారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి కాకుండా చేసేస్తున్నారు అన్నారు కదండి. కానీ ఇక్కడ బరోక్ ఎడనాయక్ రాకముందు తల్లిదండ్రులు దుఃఖపడేవారండి. ఎందుకంటే పిల్లలు మాట వినకపోవడం, ఫోన్లతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. ఇప్పుడు బయట పిల్లల్ని చూస్తుంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఫోన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా బ్రతుకుతున్నారండి, ఫోన్ లేకపోతే బ్రతకట్లేదు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ వాళ్ళ మైండ్కి ఇంకా వాళ్ళు ఒక బానిసగా అయిపోయి ఫోన్కి ఎలా ఉన్నారన్నదే భయంకరంగా మేము చూడగలుగుతున్నాను. కానీ మా పిల్లలు, మా బరోక్ ఎడనాయిలో ఉన్న యూత్ పిల్లలు అయితే ఆ బంధకం నుంచి అయితే బయటకు వచ్చేసారండి. ఇప్పుడు విడుదల పొందుకొని ఫోను ఎంత ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించి వాళ్ళు దేవుడి అంత భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నారండి. మీకు మీరే చెప్తున్నారు కదండి 300 మంది అని. ఇక మేము బరోక్ ఎడనాయిలో ఉన్నది 250 మంది. అంటే మీకు మీరు తెలియకుండా అబద్ధం మాట్లాడుతున్నారని మీకు గ్రహింపు లేదని మాకు అర్థమైందండి. ఇక్కడ మేము అందరం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, యూత్ పిల్లలు అందరూ కలిపితే 250 మంది మేము ఇక్కడ ఉన్నామండి. కానీ ఇక్కడ మేము అందరూ దేవుడు పక్షపాత కాడని చెప్తుంది కదా వాక్యము, అలాగా అందరినీ సమానంగా అందరం ఒకే ప్లేస్లో కూర్చుని వాక్యం వింటాం. యూత్ పిల్లలకు సపరేట్ కూర్చోబెట్టి, పెద్దవాళ్ళకి వేరేలా కూర్చోబెట్టి అయితే ఇక్కడ బోధించరండి. ఇక్కడ ఉన్నవాడు లేనివాడు కాదు, అందరూ ఒకే ఆత్మ కలిగి, ఒకే ఆలోచనతో, ఒకే మనస్తత్వంతో ఇక్కడ మాకు బోధిస్తారు. అదే ఆత్మతో, ఒకే ఆలోచనతో, ఒకే మనస్తత్వంతో మేమందరం వాక్యమని వాక్య ప్రకారంగా మేము జీవించడం నేర్చుకున్నాం ఇక్కడ. అండి మీరు ఈ వీడియోస్ అన్నీ మీరు యూట్యూబ్లో పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించారండి, మీ ఇంట్లో స్త్రీలు ఉంటారు కదండి, అది మీ తల్లి అవ్వచ్చు, మీ అక్కలు అవ్వచ్చు, మీ చెల్లెళ్ళు అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, వాళ్ళన్నా మీరు ఒక్కసారి అడిగి ఇది ఇలా ఉంది, ఒక స్త్రీది ఇలాగే పెట్టమని చెప్పారు, ఏం చేయాలని ఒకసారి సలహా తీసుకున్నారండి?
అదే మీ ఇంట్లో వాళ్ళు అయితే మీరు ఇలానే చేస్తారండి. ఇంట్లో పర్సనల్గా ఉన్న వీడియోలు కూడా మీరు బహిరంగంగా పెట్టడం కరెక్ట్ కాదు కదండి. ఈ వీడియో పెట్టి ముందు దీని వెనకాల ఏముంది, ఇది ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పారు అన్నదే. ఇది మీరు పెట్టింది 5-6 సంవత్సరాల క్రితందే ఈ వీడియో మీరు ఇప్పుడు పెట్టారండి. కానీ మీరు దీపక్క శ్రీనివాస్ అన్న మీకు వాళ్ళ లైఫ్ ఎలాగుంటుంది, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తుంది అనేటప్పుడు బరూక్ అడోనాయ్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో మీరు టైప్ చేసినప్పుడు అప్పుడు మెసేజ్ ఫుల్గా, వాక్యం అంతా ఫుల్గా వచ్చినప్పుడు మీరు ఒక వాక్యం, ఒక మెసేజ్ అని ఆమె లైఫ్ ఏంటి, ఆమె బాధ ఏంటి, ఆమె ఏ విధంగా బోధిస్తుంది అన్నది మీరు తెలుసుకుని పెట్టుంటే ఇంకా బాగుంది కదండి. మీరు ఏ వివరాలు కనుక్కోకుండా, ఆలోచన లేకుండా, గ్రహింపు లేకుండా మీకు ఎవరో చెప్తే మీరు పెట్టారండి. కానీ అది మాకు అది ఎంత బాధ కలిగిస్తుందండి. ఇప్పుడు ఎన్నో చెప్తున్నారు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద దైవజనులే ఈ వీడియోని పెట్టి మీకు నచ్చినట్లు మాట్లాడుతున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందండి? ఇప్పుడు ఒక వ్యభిచార స్త్రీని తరివేటప్పుడు అక్కడ ఉన్న చుట్టూ వాళ్ళందరూ రాళ్ళతో కొట్టుతూ తరుముతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ కాలంలో ఏమన్నారండి? మీలో ఎవరైతే ముందు పాపం చేయలేదో వాళ్ళు ఆమె మీద రాయి విసిరింది అని చెప్పినప్పుడు మీరు దీపక్క శ్రీనివాసాన్ని కోసం మీకు ఏం తెలుసు అని మీరు పెట్టారండి. ఇప్పుడు అందరూ పరిశుద్ధులైతే ఆ రాయి ఆ రోజు ఇస్తుదురు, వాళ్ళు కూడా పాపం చేశారు కాబట్టి ఆమె మీద రాయి విసిరలేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆమెకు ఒకటే చెప్పారు, నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు ఇక మీదట పాపము చేయకనే ఆమెకు చెప్పాడు. మరి దేవుడు స్వభావం ఇది కాదు కదండి. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి మార్చుకుని తెచ్చుకుని ప్రేమించి ఆదరించి ఆ స్వభావం ఉన్న మనం ఇలా ప్రవర్తించకూడదు కదండి. ఇప్పుడు మేము హిందూస్గా ఉన్నప్పుడు క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండేది కాదు మాకు. ఎందుకంటే వాళ్ళు మేము బయట క్రిస్టియన్స్ చూసినప్పుడు మా ప్రసాదాలు తినకూడదు, మీరు గుళ్ళో ప్రసాదాలు తినకూడదు, మీరు గుళ్ళకి వెళ్ళకూడదు, అన్యుల దగ్గర కూర్చోకూడదు, పొట్టు పెట్టుకోకూడదు, తెల్ల చీరలే కట్టుకోవాలి, గాజులు వేసుకోకూడదు, నగలు పెట్టుకోకూడదు అలాగే ఎలా బోధించడం మేము విన్నాక అమ్మో క్రిస్టియన్స్ అంటే ఇలా ఉంటారా అని మాకు భయం వేస్తుంది. కానీ మేము ఇక్కడికి వచ్చాక మేము క్రిస్టియన్స్ కాదు, క్రైస్ట్ ఫాలోవర్స్ అన్నదే మేము నేర్చుకున్నామండి. అంటే దేవుణ్ణి వెంబడించే వారికి క్రిస్టియన్స్కి డిఫరెంట్ అన్నది మేము ఇక్కడ తెలుసుకోగలిగామండి. అండి దీపక్ని తన్నాలి, కొట్టాలి అని మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారే, ఇందులో నిజాలేంటో మీకు తెలియదు. కానీ మేమైతే తల ఎత్తుకుని చెప్పగలుగుతాం, బరూక్ అడోనాయ్కి వచ్చాక మేమైతే సంతోషంగా ఉంటున్నాము, ఇక మీదట ఉండగలుగుతాము. ఇక్కడ 250 మంది అందరూ ప్రతి ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాం. కానీ మీరు ప్రచారం చేసేది మాత్రం అది రాంగ్ అని మాకు తెలుసు. వాక్యం చెప్తుంది కదండి, దేవుడు అల్లరికి కర్త కాదు సమాధానానికే కర్త అని వాక్యం చెప్తుంది. కానీ మీరు ఇలా రాంగ్ వీడియోస్ పెట్టి చిన్న క్లిప్స్ మధ్యలో విని ఆ చివర ఈ చివర కట్ చేసి మధ్యలో చిన్ని క్లిప్పింగ్ తీసుకొచ్చి మీరు పెట్టి ఎలా అంటే ప్రొవోకింగ్ చేసినట్టు మాట్లాడుతున్నారు. కానీ దేవుడి స్వభావం అయితే ఎగతాళి చేసి మాట్లాడే స్వభావం అయితే దేవుడిది కాదని మేము నేర్చుకున్నామండి, అది మాకు తెలుసు. అందుకని మేము ఎవరిని తీర్పు తీర్చట్లేదు, విమర్శన చేయట్లేదు, ఎగతాళి చేయట్లేదు. కానీ మేమందరం బరూక్ అడోనాయ్లో ఉంటాము, బరూక్ అడోనాయ్కి మేము దూరం కాము, మేమైతే సంతోషంగా ఉన్నాము. మా కోసం ఎవరు మీరు ప్రార్థన చేయొద్దండి. ఇంతమంది 300 జనం కోసం ప్రార్థన చేయాలి అది ఇదని మీరు మాట్లాడుతున్నారు, కానీ మీరు మా కోసం ఎవరు ప్రార్థన చేయక్కర్లేదు. మేమైతే అందరం సంతోషంగా ఉన్నాం. భ్రష్టత్వంలో ఉన్న ఈ వాక్యం నేర్చుకుని దేవుడితో బోధింపబడుతున్నాం కాబట్టి మేము సంతోషంగా ఉన్నామండి.
ఇక మీద సంతోషంగా ఉంటాము. ఆ నమ్మకం మాకుంది, దేవుడి పట్ల నమ్మకం మాకుంది, విశ్వాసం మాకుంది. కానీ మీరెవ్వరూ మా కోసం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. కావాలంటే మీకోసం మేము ప్రార్థన చేయమంటే చేస్తామండి. ఎంతమంది ఎన్ని తప్పుడుగా మాట్లాడినా కూడా మేము బరోక్ ఎడనాయి నుంచి దూరంగా వెళ్ళాము, మేము బరోక్ ఎడనాయి నుండి విడిపోము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ బరోక్ ఎడనాయి. థ్యాంక్ యూ.